హాయ్ ఫ్రెండ్స్, నేను చికెన్ ములక్కాడ కర్రీ వండుతున్నాను. దానికోసం కొంచెం చికెన్ తీసుకున్నానండి. మంచిగా క్లీన్ చేసేసుకొని పసుపు, ఉప్పు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసాను, కలుపుకొని పెట్టుకున్నానండి. మ్యారినేట్ చేసుకొని ములక్కాడలండి కొన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ ఇలా చిన్నగా చాప్ చేసేసుకున్నాను అనమాట. టమాటాలు ఒక 2 చిన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కర్రీకి తగినంత అండి. కొత్తిమీర అండి లాస్ట్లో వేసేసుకుందాం. బాండీ పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద. ఆయిల్ వేసుకుందాం తగినంత. ఆవాలు వేసుకుందాం. జీలకర్ర వేసేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులో మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఆనియన్స్. కరివేపాకు వేసేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇదిగోండి ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి మాత్రం వేసుకుంటే సరిపోతుందండి. చికెన్ వేసేసుకుందాం. చికెన్ కొంచెం వేగాక ములక్కాడలు వేసుకుందామండి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుందాం. చికెన్ ఇగోండి ఇలా సగం కుక్ అయిన తర్వాత వేసేసుకుందాం ములక్కాడలు తొందరగానే కుక్ అయిపోతాయి కాబట్టి చికెన్ బాగా ఉడికిన తర్వాత వేసుకోవడం బెస్ట్ అండి. ఇదిగోండి ఆల్మోస్ట్ నాది ఉడికిపోయింది. ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు వేసేసుకొని కాస్త మగ్గాక టమాటా వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ముందే పచ్చిమిర్చి వేస్తే కొంచెం చెదిరిపోతుంది. నేను ఇలా మధ్యలో వేసుకుంటానండి. కొంచెం రాక్ సాల్ట్ వేసుకుందామండి. ఇలా ఉన్నప్పుడు పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు టమాటా వేసేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. టమాటా మగ్గిపోయిందండి. కొంచెం కారం వేసుకొని వాటర్ వేసేసుకుందాం. ఆల్రెడీ కారం వేసుకున్నాను కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలండి. వాటర్ వేసుకుందాం. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందామండి. కొంచెం గరం మసాలా, ఉడికిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. నేను వెజ్ బిర్యానీతో సర్వ్ చేసుకుంటానండి, అందుకే ఇంత కొంచెం పలుచగా చేసుకున్నాను. మీకు కనుక చిక్కగా కావాలంటే చిక్కగా కూడా చేసుకోవచ్చండి. మా పిల్లలకి ఇలా ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఆఫ్ చేసుకుంటానండి. మీకు కొంచెం చిక్కగా కావాలంటే ఇంకొంచెం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి. ములక్కాడ చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి. చికెన్ విత్ బిర్యానీ అండి.
ములక్కాడ చికెన్ కర్రీతో బిర్యానీ సర్వ్ చేసుకుంటున్నామండి. మా అబ్బాయి తిని చూపిస్తాడు, టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. బాగా వేడిగా ఉంది, చెయ్యి కాలుతుంది. బాగుందా? చాలు, నువ్వు ములక్కాడ చికెన్ ఏం కర్రీ మమ్మీ అని అడిగావు కదా, ఎట్లా ఉంది టేస్ట్? సూపర్ ఉంది. మా అబ్బాయి ములక్కాడ వేస్తే చికెన్లో ములక్కాడ ఎవరైనా వేస్తారా అని అడిగాడు, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందంటండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.